ఇవాళ మా ఇంట్లో చిన్న గార్డెన్ ఒకసారి మీకు గార్డెన్ టూర్ చూపిస్తాను. ఇది పారిజాతం చిన్న మొక్కగా ఉన్నప్పటి నుంచే పూలు పూస్తుందని చెప్పి కొన్నాను. ఫ్లవరింగ్ కూడా బాగానే వస్తుంది. నా దగ్గర మందారాలు, అది రెడ్ మందార 3 ఇవి వరుసగా 3 పెట్టున్నాను. మందార హెడ్కి పెట్టుకుంటే చాలా మంచిది మందారాకు. సో దానికోసమని నేను ఎక్కువ కొన్నానమాట. మందారం, మెంతులు ఇవి 2 కానీ కలిపి మిక్సీకి వేసి నానబెట్టి, మెంతులు నానబెట్టి మందారాకులు మిక్సీకి వేసి హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ నాకు ఇష్టమైన చిన్న మొక్క కనిపిస్తుంది చూడండి, అది భృంగరాజ్. ఇది మరువం, చాలా మంచి స్మెల్. పసుపు, మనీ ప్లాంట్, 2 పెద్ద కుండీల్లో 2 ఇవి వేసాను, ఇవి మునగ చెట్లు. ఇప్పుడు మీరు చూసేది దొండకాయ తీగ చెట్టు. అండ్ అక్కడే తులసి చెట్లు కూడా ఉన్నాయి. కింద వచ్చేది ఇది లిల్లీ, అంటే కాగడాలు అంటారు కదా, ఇది జేడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్ అనమాట. ఇది మీకు నిన్న చూపించాను కదా, ఇది బిల్వ చెట్టు అంటే మారేడు. అండ్ ఇది లక్ష్మీ తులసి. అంటే తులసిలు నేను చాలా వేసుకుంటాను. అది బిర్యానీ ఆకు అండ్ జామ చెట్టు. తర్వాత ఇది చామంతి. అండ్ ఇది తులసి. ఆ వెనకాల ఉండేది కూడా తులసి, కృష్ణ తులసి అనమాట. కృష్ణ తులసిలు 2 వేస్తే అవి సరిగ్గా రాలేదు, అందుకని ఇంకో ప్లాంట్ కూడా కొన్నాను. ఇది కాగడా మల్లి, కింద కొంచెం రెడ్గా వస్తుంది కదా అది. అవతలది వచ్చి తమలపాకు తీగ, అది బాగా వస్తుంది. ఆకులు పీకడం వల్ల ఏదో సంథింగ్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ చూడాలి, దాని గురించి రీపాటింగ్ చేయాలి. ఇది సెంటు జాజా లేకపోతే సన్నజాజి, చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది పసుపు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది ఇంకో మందారం, ఇది రెక్క మందారం. ఇది వచ్చి శతావరి అంటారు కదా, దీని కింద దుంపలు ఉంటాయి కదా, అది వేర్లు లాగా ఉండే దుంపలు, మీకు పైన బల్బులా కనిపిస్తుంది కదా, వాటితోటే శతావరి పౌడర్ తయారు చేస్తారు. ఇది లాక్టేటింగ్ మదర్స్కి చాలా మంచిది, మిల్క్ ప్రొడక్షన్ని పెంచుతుంది. అదే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉంది దానికి ఇంపార్టెన్స్. అండ్ ఇది వచ్చి అశ్వగంధ. చాలామంది దీని రూట్స్ నుంచే పౌడర్ చేసి అశ్వగంధ వాడుతుంటారు, చాలా మంచిది హెల్త్కి. ఇది వచ్చి వామాకు. అవి 2 కుండీల్లో వామాకు మీకు కనిపిస్తుందో లేదో. అండ్ 2 కుండీల్లో కలబంద, పైన కూడా ఉంది, మిద్ది పైన కూడా పెట్టున్నాను. అండ్ ఇవి మునగ చెట్లు. అండ్ అటు సైడ్ చామంతి ఉంది. ఇంకా బయటకు వచ్చాక, బయట ఎవరైనా ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతారు, నేను చూడండి ఏం ప్లాంట్స్ పెంచాను. ఇవి బయట ప్లాంట్స్ వరుసగా చెప్పేస్తాను. గులాబీ, జామ, ఇది ఏంటంటే అదేంది మేడి చెట్టు, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం అని చెప్పారు, సో అది పడి మొలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎవరైనా ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతారు కదా, నేనేం ప్లాంట్స్ పెంచుతున్నాను చూడండి. రావి కొన్నాను, రావి 150 రూపీస్. అండ్ వేప 100 రూపీస్. కరివేప 2 పార్ట్స్లో వచ్చి గుండు మల్లి అంటే మంచి మల్లి. సో ఇవి పెంచుతున్నాను అనమాట, కరివేపాకు చెట్టు. ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.